హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఒక మంచి కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. సో ఏంటంటే అమ్మవారి పండుగ చాలా బాగా అయిందని చెప్పాను కదా. సో ఆ పండుగ ముందు రోజు ఏం జరిగింది అనేది నేను ఈ బ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో ఏంటంటే ముందుగా మనం ఆ డే ఈవినింగ్ అనమాట అరౌండ్ 7 అలా అయింది. 7 దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి అమ్మవారికి పంచామృతాలు అవన్నీ తీసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్తారనమాట. సో ఇక్కడ 7లోనే మనకి పండుగ చాలా బాగుంటుంది. ఆదివేషాలు అన్నీ కూడా అక్కడ పర్ఫామ్ చేశాయి. సో ఇవి ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. సో వీటి వెనకతల అమ్మవారికి పంచామృతాలు తీసుకొని మిగతా వాళ్ళు వస్తారనమాట. సో ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చాం. మేము వచ్చేసరికి అక్కడ డాన్స్లు అన్నీ అయిపోయాయి అనమాట. కొంచెం అప్సెట్ అయ్యాం, బట్ ఇట్స్ ఓకే. అసలు పండుగ రేపు కదా, ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మనకి పంచామృతాలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ ఈవెంట్ అయితే జనపద. అంటే ఏంటంటే మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్ వాళ్ళు అక్కడ డాన్స్ వేస్తారు అమ్మవారి స్టెప్స్. ఇక్కడ నేను మీకు ఆ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ మెయిన్ కంటెంటే అది. జనకమల మా ఏరియాలో చాలా ఫేమస్. ఇది కొన్ని తరాల నుంచి మనకైతే వేస్తూ వస్తున్నారనమాట. సో డాన్స్ కూడా చాలా బాగుంటుంది, బీట్కి తగ్గట్టుగా వేస్తారు. నేను మీకు ఆ వీడియో చూపించాలని నా మెయిన్ కంటెంట్ కూడా అదే. ఎందుకంటే తొలేల రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు జనకమల అనేది. సో స్టార్ట్ అయిపోయింది. అలా ఒకరు రావడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి మా బుడ్డోళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తుంటే వేస్తున్నారనమాట. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు చూసారా, లితిక్ష ఇంకా ఆద్య. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా ఒకరు అందరూ వచ్చేసి జనాలు కూడా ఎక్కువైపోతున్నారు. సో ఇలా మా వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్ అంటే అరౌండ్ ఒక 1-2 వరకు వేస్తారు. తర్వాత ఇక్కడ వీళ్ళు పులివేషాలు జడ్జిమెంట్స్ అవి కొన్ని అవుతాయన్నమాట. సో ఈ తొలేలు ఈవెంట్ అయితే ఇలా అవుతుంది. సో రేపు పండగ అయితే మనకి అరౌండ్ మార్నింగ్ అంతా టెంపుల్కి వెళ్తారు. సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 o'clock నుంచి మంచిగా నేలవేషాలు అన్నీ ఉంటాయి. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కూడా మీరు చూసినట్టయితే ఇంకా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఆ బీట్కి తగ్గట్టుగా స్టెప్ చూసారా ఎంత బాగా వేస్తున్నారు. పిల్లలు కూడా చాలా స్పీడ్గా క్యాచ్ చేశారు. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎక్కడైనా తగ్గుతామా చెప్పండి, అసలే తగ్గను నేను. అందుకే నేను కూడా వేస్తాను అనమాట. సో నాతో పాటు అందరూ ఒకరు మనం ఎవరో ఒకరు ఫస్ట్ వెళ్తే మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా, అందుకని చెప్పి మనం అయితే స్టార్ట్ చేసాం. అండ్ నా తర్వాత ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట, పెద్దవాళ్ళందరూ కూడా. మనకి అదేంటో కానీ ఆ చిన్నపిల్లలు తక్కువ పోదు ఎప్పుడు అంతే. అండ్ ఇక్కడ మనం మంచిగా ఎంజాయ్ చేసి నేను అరౌండ్ ఒక 12:30 వరకు ఉన్నాను. ఇంకంతకన్నా ఉండలేకపోయాను. సో నేనైతే ఇంటికి వెళ్ళిపోయానంటే మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయని. సో ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. సో నేను ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగా నెక్స్ట్ మా హస్బెండ్స్ కూడా వచ్చేసి ఇంకా అందరూ జాయిన్ అయిపోయారు. మంచిగా బాగా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇయర్కి ఒకసారి వచ్చే పండుగ ఎలా మిస్ అవుతాం చెప్పండి. సో ఎక్కడెక్కడో అందరూ కూడా ఆఫీస్ నుంచి సెలవు పెట్టుకొని మరి వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా అత్తగారులతో డాన్స్ వేయిస్తున్నాను. అస్సలు ఆపొద్దు, వేయండి అని అది అంటే ఆ మోటివేషన్ వచ్చేసాను అనమాట. అందరూ కూడా మంచిగా ఉంటారండి. మా ఫ్యామిలీలో అంతా కూడా సరదాగా ఉంటారు. అత్తగారులు కోడళ్ళు అలాంటి భేదభావాలు ఉండవు. అత్తగారులు చాలా బాగా చూసుకుంటారు కోడల్ని. అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా అల్లో ఉన్నారనమాట. వీళ్ళు మా పెద్దగారు చిన్నత్తగారు. సో వీడియో తీస్తుంది మా అత్తగారే. ఇక్కడ మంచిగా డాన్స్ చేశారు. ఆ సౌండ్కి తగ్గట్టుగా రౌండ్స్ తిరుగుతున్నారు వీళ్ళు. ఇది చాలా బాగుంటుందండి ఈ తొలేలు అన్నది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా కలిసి ఈ డాన్స్ వేసేటప్పుడు. అసలు అలసట రాదు, అదేంటో కానీ అక్కడి నుంచి అక్కడికి ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. సో మేము ఇంత బాగా ఎంజాయ్ చేసామంటే ఈలోపు మా వాళ్ళు దిగుతారనమాట. మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా వాళ్ళు ఇంకాస్త జోష్ఫుల్గా డాన్స్ చేశారు. ఇక్కడ పైన చూసినట్టయితే ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. సో అదేనండి అమ్మవారి టెంపుల్. సో
సో ఇది సదన్పట్టు టెంపుల్ అంట అనమాట. సో ఇక్కడ నేను కూడా మా బావాళ్ళు మా ఆయనతో శుభ్రంగా డాన్స్ వస్తాను అనమాట. ఇంకా వెళ్ళకపోయినండి బాబు, అంత ఎంతసేపు వేసాం, అరౌండ్ ఒక 2-3 అవర్స్ నుంచి వేస్తూనే ఉన్నాం. బట్ పిల్లలకి అయితే నీరసం రాలేదండి బాబు, వాళ్ళ కాలేదు. ఇంక నేను వచ్చేసాను. ఇంకా వీళ్ళైతే ఇంకా అప్పట్లో ఇంటికి వెళ్దాం పదండ్రా అన్న రాకంటున్నారు. సో అంత బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారా ఇక్కడ వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యలు ఫ్రెండ్స్ అంతా ఒక ఏరియాలో ఉంటాం కదా. సో పండగ వచ్చిందంటే ఇంతేనండి బాబు, మామూలుగా ఉండదు అసలు. చిన్నవాళ్ళకి పండుగ, అందులో యాదవ్ స్టార్స్ ఈసారి చాలా బాగా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది పండుగ అయితే మాత్రం. ఫుల్ జోష్ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం. లైటింగ్స్ అయితే అద్దరిపోయి ఈసారి నాకు పండగకి హైలైట్ ఏమైనా ఉంది అంటే అది లైటింగ్స్, స్టేజ్ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంది. వేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. బట్ లాస్ట్లో అందరం డాన్స్ అండి, అందరూ వచ్చారు, చక్కగా డాన్స్ చేశారు, అమ్మవారి స్టెప్స్ అవి చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో పిల్లలైతే అసలు మామూలుగా కాదు, వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇలాంటి ఒక మంచిగా ఫెస్టివల్స్లో ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నాకు. సో అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ డాన్స్ షో అయ్యింది, ఎంత బాగా చేశారు నిజంగా, నాకు చాలా నచ్చింది. అందుకని ఈ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. హాయిగా నేను ఇక్కడ ఈ డాన్స్ ప్రోగ్రామ్ అంతా చూసుకొని వచ్చేసేటప్పటికి ఇంకా మా వాళ్ళకి ఓపిక తగ్గలేదండి బాబు, ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇంకా మా వాడైతే నిద్రచి పడుకుని పోయాడు, జతన్ గాడు ఆ డాన్స్ వేసేసి అలసిపోయాడు. సో అదేనండి, తొలేలు అయితే ఇంత బాగా అయ్యింది. సో నెక్స్ట్ పండగ లోపల కలుద్దాం. బాయ్.